లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట చూస్తున్నాం. అదేంటంటే, అప్పుడు యేసు ఆత్మ బలము గలవాడై గలిలయకు తిరిగి వెళ్ళాడు. ఈ 4వ అధ్యాయం 1వ వచనం కూడా చూద్దాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడెను. He went into the wilderness in the fullness of the Holy Spirit. 14వ వచనంలో ఏముంది? He returned from the wilderness in the power of the Holy Spirit. రెండింటికి తేడా ఏమిటి? ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అరణ్యానికి ఆత్మ పూర్ణుడై అడవిలోకి వెళ్ళాడు. ఆత్మ బలము గలవాడై అరణ్యము నుండి తిరిగి వచ్చాడు. తేడా ఏమిటండి? నేను కడుపు నిండా అన్నం తిన్నానని ఎవడైనా వచ్చినా తోసేస్తే పడిపోతాం. కానీ 2 గంటలు కష్టపడి పని చేశాను, నేను తవ్వాను, ఒంటరి పని చేశాను, లేకపోతే ఏదో ఎక్సర్సైజ్ చేశాను, ఏదో చేశాను, ఏదో ఒక పని చేశాను. ఆ పని చేయడంతో ఆహారం అంతా నాకు లోపల బలంగా జీర్ణం అయిపోయి అది మహా గొప్ప ఎనర్జీగా తయారైపోయి నౌ ఐఎమ్ పవర్ఫుల్. యేసు ప్రభు ఆత్మ పూర్ణుడై అడవికి వెళ్ళాడు. సైతాన్తో పెరుగులాడాడు 40 దివారాత్రులు. ఆ పోరాటంలో ఈ ఆత్మ పూర్ణత ఆత్మ శక్తిగా మారిపోయింది. ఆ శక్తితో మరల తిరిగి బయలుదేరి వచ్చాడు ఆయన. ఎందుకు? లోకాన్ని జయించాం. మనకుండే శత్రువులు ఎంతమంది? సాతాను ఒక మహా గొప్ప శత్రువు, ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి రాజువాడు, ఈ లోకానికి అధికారి. యోహాను సువార్తలో 3 మార్లు యేసు ప్రభు సైతాన్ని ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని అడ్రస్ చేశాడు. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. యేసు ప్రభుతో కూడా వాడు అదే చెప్పాడు, నేను ఈ లోకమునకు దేవుడిగా చలామణి అవుతున్నాను. లోకములో ఉండే మనుషులందరూ నన్ను మొక్కుతున్నారు దేవుడని. నీవు ఈ లోకానికి మనుషుడిగా వచ్చావు కనుక, నా లోకంలో నీవు ఉన్నావు, నా పాటి మీద ఉన్నావు, నువ్వు ఒక మనుషుడు కనుక నీవు కూడా నన్ను మొక్కావు. నీవు అలా మొక్కితే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తా. అవి నాకు అనుగ్రహింపబడి ఉన్నవి, వాడి కావవి. సైతాన్ చాలా జాగ్రత్తగా వాడుతున్న నా భాష. ఈ రాజ్యములన్నీ నాకు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆయనకు ఒక్క రెప్పపాటు కాలంలో ఈ లోక రాజ్యములన్నీ ఆయనకు చూపించి, ఆల్ ద వరల్డ్ ఎంపైర్స్, ఆల్ ద 4 వరల్డ్ ఎంపైర్స్, ఈ 4 ప్రపంచ రాజ్యాలు యేసు ప్రభుకు ఒక రెప్పపాటు కాలంలో, సినిమాలో ఎలాగైతే దొరికాయో, ఇప్పుడు టీవీలో ఎలాగైతే దొరుకుతున్నాయో అలాగే ఈ లోక రాజ్యాలన్నింటినీ యేసు ప్రభుకు చూపించారు. ఏమయ్యా, నీవు ఈ లోకానికి వచ్చావు జయించాలని, నీవు జయించలేవు. ఈ లోక రాజ్యములు వాటి మహిమ నాకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ లోకాన్ని ఆదాముకి ఇచ్చాడు దేవుడు. ఆదాముని నేను వశపరుచుకున్నాను కనుక అతని ద్వారా ఈ లోకమంతా నాది. అది దేవదూతలు కాదనలేదు, దేవుడు కాదనలేదు, నీవు కాదనలేదు. నాది, అది నా వశములో ఉంది, నాకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ లోక రాజ్యముల మహిమ, వరల్డ్ ఎంపైర్. మనము దానియేలు గ్రంథంలో చదువుకుంటున్నాం. 4 ప్రపంచాన్ని ఏలినటువంటి సామ్రాజ్యాలు. బబులోను సామ్రాజ్యము, మాదీయ పారసీక సామ్రాజ్యము, గ్రీకుల సామ్రాజ్యం, రోమియుల సామ్రాజ్యం. ఈ 4 లోకమును ఏలినటువంటి 4 గొప్ప సామ్రాజ్యాలు. వాటి మహిమ అంతా నీకు ఇచ్చాను. బబులోను సామ్రాజ్యం యొక్క బంగారు తల, మాదీయ పారసీక రాజ్యం యొక్క వెండి, గ్రీకుల యొక్క ఇత్తడి, రోమియుల యొక్క ఇనుము, అంతా నాకు అనుగ్రహింపబడి ఉంది. దేవుడు ఏదైనా తోటలో మట్టిలో నుండి ఇంత ముద్ద తీసుకున్నాడు, పిడికెడు ముద్ద, ఒక బొమ్మగా తయారు చేశాడు. 6 అడుగుల ఎత్తు బొమ్మ చేశాడేమో ఆయన. బొమ్మ బాగుంది ఆయన దృష్టిలో. ఆయన చేతులు నడిచే ఆ బొమ్మను, ఊపిరాకరించే ఆ బొమ్మను. మట్టి ముద్ద, మట్టి బొమ్మ, ఉప్పని ఆ నాసికారంధ్రాల్లో పోదుగానే అతడు ఆ బొమ్మ జీవించు ప్రాణి. ఆయన బాబువారి పిలవగానే డాడీ అని ఆశ్రయించింది ఆ బొమ్మ. ఎంత ఆనందంగా ఉన్నారు వాళ్ళిద్దరూ. దేవుడు, ఆదాము. ఆ మట్టి ముద్ద, సజీవమైనటువంటి ఆ మట్టి ముద్ద, జీవించినటువంటి ప్రాణి ఆదాము. దేవుడు ఎంత హాయిగా కలిసి ఆనందించారు. సైతాన్ అనుకున్నాడు, నేను మాత్రం చేయలేరా? ఈ భూమి తిరుగుతుంది. వాటి రెవల్యూషన్స్ లో నుండి సాతాను కూడా ఒక మట్టి ముద్ద లేపాడు. కుమ్మరివాడు ఆ చక్రంలో నుంచి, మట్టిలో నుంచి కుండనాళాలు లేపినట్లు
సాతాను కూడా ఎర్త్ రెవల్యూషన్స్ లో నుంచి ఆ లోపల ఉండే కాన్స్టిట్యూన్స్ ఎలిమెంట్స్ లో నుంచి మెల్లిగా ఒక బొమ్మ తయారు చేస్తే ఆ గొప్ప బొమ్మను తయారు చేశాడు సాతాను. చాలా గొప్ప బొమ్మ. ఈ భూమిలో ఏమేమి ఉన్నాయి? బంగారం ఉంది, బంగారాన్ని తీశాడు భూమిలో నుంచి. వెండి ఉంది, వెండి తీశాడు. ఇత్తడు ఉంది, ఇత్తడు తీశాడు. ఇనుముంది, ఇనుమును తీశాడు. మట్టి ఉంది, మట్టి తీశాడు. దీనంతటితో మహా గొప్ప విగ్రహాలను తయారు. ఎంత గొప్ప విగ్రహం! సాతాను చూశాడు ఈ విగ్రహాన్ని. దేవుడు చేసిన బొమ్మ 6 అడుగులెత్తే, వాడు చేసిన బొమ్మ వెళ్తుంది. అమ్మో, బ్రహ్మాండమైన విగ్రహం, బ్రహ్మాండమైన విగ్రహం. దానియేలు గ్రంథంలో చదువుకుంటున్నాం. ఆ విగ్రహం ఎంత ఉంది? ఆకాశం మట్టుకు లేచిపోయింది. దాని గురించి 3 సంగతులు రాయబడి ఉన్నది దానియేలు గ్రంథంలో. అది ప్రకాశమానమైనది, అది భయంకరమైనది, భీకరమైనది. బ్రైట్నెస్, గ్రేట్నెస్ అండ్ టెరిబుల్నెస్, బట్ నో లైఫ్. జీవము లేదు అందులో. దేవుడు కలుగ చేసిన బొమ్మ 6 అడుగులెత్తిన ఆదాము సజీవుడై, దేవునికి కుమారుడై, స్నేహితుడై, ఆయనతో మాట్లాడి లోకాన్ని ఆడుతున్నాడు. ఈ బొమ్మ ఏలగలదా? ఆ బొమ్మలో ఉండే మరొక భయంకరమైనటువంటి స్థితి ఏదంటే అది ఎంత భీకరమైందో తెలుసునా? దాని వేళ్ళు మట్టి. ఎవడో పిల్లగాడు వెళ్ళాడు చూడడానికని. ఆ బొమ్మ ఎలా చూసేటప్పుడు భయపడిపోయాడు. ఎంత పెద్ద విగ్రహం. చెమట చేశాడు. ఆ చెమట కాస్త వేడి మీద పడి ఉంటుంది, మట్టి కదా. అలా చూస్తూ ఉండగానే ఆ మట్టి కడిగిపోయి ఆ బొమ్మ అలా పడిపోయింది నేల. అది అదిరిపోయిన చెమటకి ఆ బొమ్మ కూలిపోయిందండి. అది దాన్ని పడగొట్టలేదు. ఆ విగ్రహాన్ని ఎవడో పడగొట్టలేదు. బంగారు విగ్రహమే, వెండి విగ్రహమే, ఇత్తడి విగ్రహమే, రాతి విగ్రహమే. కానీ వేళ్ళు మట్టి. కుర్రవాడి యొక్క చెమట వేళకు తగలగానే అది అలాగా తడిచిపోయి అది మెల్లిగా మెత్తబడిపోయి విగ్రహం అంతా కూలిపోయి. దానియేలు గారు రాస్తున్నారు, దానియేలు గ్రంథం. దానికి సెక్యూరిటీ ఏముందండి? ఈ లోకంలో ఈనాడు మనం చూసే భయంకరమైనటువంటి రాజ్యాలున్నాయి, భీకరమైన రాజ్యాలున్నాయి. దే ఆర్ వెరీ బ్రైట్ అండ్ సైంటిఫిక్. దే ఆర్ వెరీ మైటీ విత్ ఆల్ బాంబ్స్ అండ్ మైటీ వెపన్స్. ఎన్నో ఉన్నాయి. బట్ హౌ ఇన్సెక్యూర్లీ దే స్టూడ్. సెక్యూరిటీ ఏది వాటి? ఈ రోజుల్లో మనం మాటికి వినే మాట ఏమిటో తెలుసా? సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీ, ఎడ్యుకేషనల్ సెక్యూరిటీ, మిలిటరీ సెక్యూరిటీ, బ్యాంక్ సెక్యూరిటీ. ఒకటే ఉంటుంది ప్రతి మాటకి సెక్యూరిటీ అంటున్నాడు. దేనికి సెక్యూరిటీ లేదు. దేనికైనా ఉందండి? నేనే వట్టి మాట చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నాను? ఒకదానికి చూపెట్టిన మీకు సెక్యూరిటీ దేనికైనా ఉందేమో. దేనికి? నో సెక్యూరిటీ. తలంతా బంగారమే ఆ బొమ్మకు, ఇదంతా వెండే ఆ బొమ్మకు, ఇదంతా ఇక్కడే ఆ బొమ్మకు, ఇదంతా ఇనివే ఆ బొమ్మకు. కానీ పాదాలు దేనితో ఉన్నాయి? సెక్యూరిటీ ఏదండి? కుర్రాడు కొన్ని నీళ్ళు అలా పోసాడంటే ఆ బొమ్మ ఏమైపోయింది? దానికే తెలుసు. ప్రపంచంలో ఈనాడు మనము చూస్తుండే ఈ సైన్స్ అంతా, ఈ వెల్త్ అంతా, ఈ మైట్ అంతా మట్టి కొరకు ప్రయాసపడుతున్నాం మనం. 1 ఎకరం ఉంటే 10 ఎకరాల వారి, 10, 100 ఎకరాల వారి ఈ మట్టి ముద్ద కొరకు ఇంటికి ఇల్లు కలుపుకోవడం, మట్టికి మట్టి కలుపుకోవడం, మట్టి కొరకు, ఇనుము కొరకు, ఇత్తడి కొరకు, వెండి కొరకు, బంగారు కొరకు ప్రయాసపడుతూనే ఓ మనుషుడా, నీకు సెక్యూరిటీ ఎక్కడ ఉంది? లోకంలో ఏ దేశానికి ఇవాళ సెక్యూరిటీ ఉంది? ప్రభు అంటున్నాడు, బిడ్డ, నీ నిజమైన సెక్యూరిటీ నాలో అని. ఆయన ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఆత్మ బలము గలవాడే అరణ్యము నుండి తిరిగి వచ్చను. అపవాది చేత ఆయన శోధింపబడి ఆయన ప్రభులో విజయం పొందిన ప్రభు. అటువంటి విజయుడు నిన్ను ఈ రాత్రి రమ్మని పిలుస్తున్నాడు. సోదరుడా, సోదరి, మనం ప్రభు పిలుపు వెళ్తాం. మీరెవరో వెళ్ళిపోవద్దు. కొన్ని నిమిషములు మౌనంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం.